వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. మహాకుంభమేళానికి ఉత్తరప్రదేశ్ భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలో ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుకాణాలు పెట్టొద్దని చెప్పేసి చాలా వైరల్ అవుతుంది. అసలు ఎందుకు? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి సార్, ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఏదైతే మహాకుంభమేళం ఉందో సో దానికి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుకాణాలు పెట్టొద్దని చెప్పేసి చాలా వైరల్ అవుతుంది. ఎందుకు? అసలు ఎవరు డిమాండ్ చేస్తున్నారు? అసలు మహాకుంభమేళ అనేది ఒక పెద్ద ఒక రకంగా చెప్పాలంటే మన పుష్కరాలు లాంటిది మహాకుంభమేళ. అంత పెద్ద ఎత్తున జరుగుతుంది మహాకుంభమేళ. ఆ మహాకుంభమేళకి నాగసాధువులు, తర్వాత అఘోరాలు వీళ్ళందరూ హాజరవుతారు. కొన్ని కోట్ల మంది హాజరయ్యేటువంటి మేళా ఇది. సో ఈ సందర్భంగా అక్కడ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఇక్కడ అఖాడా, భారత అఖాడా పరిషత్ వీళ్ళు ఒక డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ ఏంటంటే ఈ మహాకుంభమేళ జరిగేటువంటి ప్రాంతాల్లో ముస్లింలు ఎవరు కూడా దుకాణాలు పెట్టడానికి లేదు. ఆ దుకాణాలు పెట్టే అనుమతి ఇవ్వద్దు అని చెప్పి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఎందుకు అని అంటే ముస్లిమ్స్ దుకాణాలు పెడితే ఆ వస్తువుల మీద ఉమ్మి వేస్తారు, మూత్రం పోస్తారు. కాబట్టి ఆ మహాకుంభమేళా సందర్భంగా వాళ్ళు దుకాణాలు పెట్టడానికి లేదు అనేటువంటిది ఈ భారత అఖాడా పరిషత్ డిమాండ్. ఈ మధ్యకాలంలో కొన్ని మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోలు కనుక చూస్తే, మీరు ముస్లిమ్స్ దగ్గర మీరేం కొనొద్దు, ముస్లిమ్స్ దుకాణాల్లో మీరు ఎలాంటి వస్తువులను తీసుకోవద్దు, ముస్లిమ్స్ అమ్మేటువంటి చికెన్ స్టాల్కి వెళ్ళొద్దు, మటన్ స్టాల్కి వెళ్ళొద్దు, రెస్టారెంట్కి వెళ్ళొద్దు, ఏ వస్తువు కొనొద్దు అని చెప్పి వైరల్ అవుతుంది. మెయిన్లీ హలీము లాంటివి తినొద్దు, బిర్యానీలు తినొద్దు అని చెప్పేసి కూడా చాలా మనకు వీడియోస్లలో చూస్తూ వైరల్ అవుతుంది ఈ మధ్యకాలంలో. దానికి కారణం ఏంటంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే, కొంతమంది అంటే అది అతివాదులు అనుకో, లేదంటే బీజేపీకి సంబంధించినటువంటి అతి హిందూవాదులు అనుకో, ఏదైనా అనుకోవచ్చు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, సోషల్ మీడియాలో కూడా వాళ్ళు పోస్టులు పెట్టేది ఏంటంటే, ముస్లిమ్స్ హలాల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అమ్మేటువంటి ఫ్రూట్స్ కానీ, లేదంటే వాళ్ళు అమ్మేటువంటి ఏ వస్తువు అయినా సరే హలాల్ చేయకుండా వాళ్ళు అమ్మితే పాపం అని భావిస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి హలాల్ చేసి ఏదైనా ఇస్తారు అనేది వీళ్ళు చెప్తుంటారు హిందూ అతివాదులు. హలాల్ అంటే ఏంటి? వాళ్ళు ఏదో అని ఏదో మంత్రాలు చదువుతారు, సంథింగ్ ఐ డోంట్ నో, నాకు కూడా కరెక్ట్గా తెలియదు. కాబట్టి వాళ్ళు ఉమ్మి వేస్తారు. మీరు ఏ ఫ్రూట్స్ కొన్నా ముందు వాళ్ళు ఉమ్మి వేసి ఉంటారు. ప్లస్ వాళ్ళ చేతిలో ఒక క్లాత్ ఉంటుంది. ఆ క్లాత్ తోటి వాళ్ళు ఉమ్మిని క్లాత్కి వేసి ఇలా తిప్పేసి దాన్ని ఎంగిల్ చేస్తారు. అలా చేయకుండా ఇస్తే కనుక వాళ్ళు పాపం చేసినట్టు వాళ్ళ యొక్క భావన. సో కాబట్టి హలాల్ చేసి అది ఇస్తారు. కాబట్టి మీరు ముస్లిం దుకాణాలు ఏం కొనొద్దు అనేది ఈ మధ్యకాలంలో వైరల్ అవుతున్నటువంటి ఒక పెద్ద న్యూస్. కానీ దాంట్లో వాస్తవం ఉందని చెప్పి నేనైతే అనుకోను. ముస్లిమ్స్ అందరినీ ఒకే ఘాటిని కట్టేయటం కొంతమంది ఉండొచ్చు. ఇప్పుడు హిందువుల్లో అతివాదులు ఉన్నారు, అలాగే ముస్లింల్లో కూడా ఉండొచ్చు. చాలా దారుణమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి ఓలా, ఓబరు, లేదంటే ఇతరత్ర ఈ ఉన్నాయి కదా, ఓలా, ఓబరు, తర్వాత ర్యాపిడో, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిల్లో జనరల్గా మనం బుక్ చేసినప్పుడు వాళ్ళ పేరు వస్తుంది. అవును. ఏ ఆజాద్ అనో, లేదా ఆజాద్ ఖాన్ అనో, లేదంటే ఇంకొక పేరు వస్తే కనుక క్యాన్సిల్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది సమాజంలో. హైదరాబాద్లో నేను చెప్తుంది, ఎక్కడో లేదు. నా స్వానుభవం. ఇప్పుడు ఈవెన్ క్యాబులు బుక్ చేస్తాం, క్యాబులు బుక్ చేసినప్పుడు ముస్లిం పేరు వస్తే క్యాన్సిల్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ విషయాన్ని అసెంబ్లీలో అసరుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, అసరుద్దీన్ ఓవైసీ తమ్ముడు, ఆయన కూడా విచారం వ్యక్తం చేశాడు. ఇలాంటి పరిస్థితి ఉంది ముస్లిం సమాజంలో, సమాజానికి. సో ఇది మంచిదా సమాజానికి అంటే మంచిది కాదు, డెఫినెట్గా మంచిది కాదు. ఇప్పుడు ముస్లిమ్స్ అందరినీ ఒకే ఘాటిని కట్టేయకూడదు కదా, అలాగే హిందువులందరినీ ఒకే ఘాటిని కట్టేయకూడదు కదా, క్రిస్టియన్స్ అందరినీ ఒకే ఘాటిని కట్టేయలేదు కదా. ప్రతి మతంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎవరి మతానికి వాళ్ళ పద్ధతులు అనుసరిస్తారు, వాళ్ళ ఆహార నియమాలను పాటిస్తారు. అది కామను. హిందూ మతంలో చెప్పేటువంటి సనాతన ధర్మం లేదంటే ఇతరత్ర పద్ధతులు వేరుంటాయి.
వాళ్ళు పాటించేటువంటి పద్ధతులు వేరుంటాయి. అయినంత మాత్రం చేత నువ్వు వాళ్ళని వ్యతిరేకించకూడదు కదా, వాళ్ళు కూడా వీళ్ళని వ్యతిరేకించకూడదు కదా. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముస్లిమ్స్ అంటేనే వాళ్ళని వేరుగా చూసేటువంటి పరిస్థితి, అసలు వాళ్ళని బహిష్కరించాలి అనేటువంటి పరిస్థితి వాళ్ళ సమాజంలో రావడం అనేది దురదృష్టకరం. ఇది ఇప్పుడు కుంభమేళాలో కనిపిస్తుంది. మహాకుంభమేళాలో ఏం చేస్తున్నారు, ఈ ముస్లిమ్స్ దుకాణాలు పెట్టద్దు. కారణం ఏంటంటే ఇందాక నేను చెప్పింది, హలాల్ చేసిస్తారు, అది అపవిత్రం అవుతుంది. ఆడ జరిగేదేమో హిందూ కార్యక్రమం, హిందూ క్రతువు. అక్కడ మహాకుంభమేళ అనేది హిందూ క్రతువు, హిందూ మహాకుంభమేళ అనేది చాలా పవిత్రమైనటువంటి ప్రోగ్రాం, అది పవిత్రమైనటువంటి కార్యక్రమం అది. సో దాంట్లో ముస్లిమ్స్ స్టాల్స్ పెడితే కనుక వచ్చినటువంటి వాళ్ళకి ఏ వాటరో లేదంటే ఇంకొక వస్తువులు కొనుక్కుంటే కనుక అపవిత్రం అవుతాం, వాళ్ళు హలాల్ చేసిస్తారు. కాబట్టి వాళ్ళు దుకాణాలు పెట్టనివ్వద్దు వాళ్ళని అనేది భారత అఖాడా పరిషత్తు చేస్తున్నటువంటి డిమాండ్. వాళ్ళు చెప్పేటువంటి లాజిక్ కూడా ఇది. సో ఇలాంటి పరిస్థితి గతంలో కూడా కావడ యాత్ర అని చెప్పి జరిగేది. ప్రతి సంవత్సరం జరుగుతుంది కావడ యాత్ర. కాశీకి కావడ తీసుకుని వెళ్తారు, కావడ యాత్ర. ఇక్కడ కూడా కొన్ని రాష్ట్రాల్లో చేస్తుంటారు కావడ యాత్ర. సో ఈ కావడ యాత్ర చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే స్టాల్స్కి కొన్ని గుర్తింపు ఇచ్చారు. అప్పుడు కూడా అంటే ఈ ముస్లిమ్స్ గుర్తింపు లేకుండా నీకు బోర్డులు పెట్టమన్నారు. అప్పుడు దాని మీద కోర్టుకి వెళ్ళారు, న్యాయస్థానాలకు కూడా వెళ్ళారు. అంటే షాపులు అయితే ఉంటాయి, ముస్లిమ్స్ కూడా ఉంటాయి, కాబట్టి ఆ షాప్ నిర్వహించేటువంటి వాళ్ళ పేర్లు డిస్ప్లే చేసేటువంటి బోర్డులు పెట్టండి అని చెప్పేసి ఆ రోజున ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అంటే ఆ బోర్డు చదివిన తర్వాత ఇది ముస్లిందా కాదా అనేది తెలిసిపోతుంది. అప్పుడు వెళ్ళేవాళ్ళు వెళ్తారు, వెళ్ళని వాళ్ళు వెళ్ళరు. సహజంగా వెళ్ళరు ఎవరు, ఎందుకంటే ఆల్రెడీ ప్రచారం చేశారు కాబట్టి. డిస్ప్లే చేయమని చెప్పారు. దాని మీద కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టులో అది అబ్జెక్షన్ చేసింది కావడ యాత్ర అప్పుడు. ఇప్పుడు మళ్ళీ మహాకుంభమేళాలో సేమ్ అలాంటి వివాదం వచ్చింది. అసలు నిషేధించమని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిషేధిస్తుందా, లేదంటే కావడ యాత్రలో ఏ విధంగా అయితే బోర్డులు డిస్ప్లే చేయమని చెప్పారో అదే తరహాలో డిస్ప్లే చేయమని చెప్తారా అని అంటే ఖచ్చితంగా భారత అఖాడా పరిషత్ చేసినటువంటి డిమాండ్ని పరిగణలోకి అయితే తీసుకుంటుంది. ఎందుకంటే అది చిన్నది కాదు. ఇప్పుడు మీకు అఘోరాలు, తర్వాత నాగసాధువులు, వీళ్ళందరికీ కూడా అఖాడా పరిషత్ అనేది ఒక కేంద్రం. అది ఓకే. ఈ అఖాడా పరిషత్ ఏం చేస్తుంది, ఈ నాగసాధువులకు కానీ లేదంటే అఘోరాలకు కానీ కొన్ని ఐడి కార్డులు ఇస్తుంది. ఆ ఐడి కార్డులో అఖాడా ఇచ్చినటువంటి ఐడి కార్డులు ఉంటేనే నువ్వు నాగసాధువుగా గుర్తింపబడతావు, లేదా అఘోరిగా గుర్తింపబడతావు, అఘోరాగా గుర్తింపబడతావు. అదర్వైజ్ అఖాడా పరిషత్తు నీకు ఐడి కార్డులు ఇవ్వకపోతే నువ్వు గుర్తింపబడవు, గుర్తించే అవకాశం కూడా లేదు. అంటే నీకు ట్రైనింగ్ పూర్తి కాల. అఘోరాలకు కానీ లేదా నాగసాధువులకు కానీ ఒక కఠోరమైనటువంటి ట్రైనింగ్ ఉంటుంది. ఈ అఖాడా పరిషత్తు ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సంతృప్తి చెందితే అప్పుడు వీళ్ళకి ఐడి ఇస్తుంది. సో కాబట్టి ఈ అఖాడా పరిషత్తు ఇప్పుడు ఆ మహాకుంభమేళాలో పాల్గొనేటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళ సంబంధించినటువంటి లిస్టులో ఉండేటువంటి వాళ్ళే ఉంటారు. అక్కడ నీకు నాగసాధువులు కానీ లేదంటే అఘోరీలు కానీ పక్కా హిందూ సాంప్రదాయం, హిందూ భావజాలం ఉండేటువంటి వాళ్ళు ముస్లిమ్స్ షాపులు కనుక చూస్తే వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో కూడా తెలియని పరిస్థితి. అంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి. కాబట్టి అసలు దుకాణాలే ముస్లిమ్స్ ఉండకూడదు అనేది ఇప్పుడు అఖాడా పరిషత్ చెప్తుంది. బట్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పటివరకు ఇతిమిద్దంగా తెలియట్లేదు. బట్ ఇది డిమాండ్, అఖాడా పరిషత్ నుంచి ఉన్నటువంటి డిమాండ్ మాత్రమే. కాకపోతే కావడ యాత్రది నేపథ్యం ఉంది కాబట్టి ఆ విధంగా చేస్తారా, లేదంటే కంప్లీట్గా అసలు ముస్లిమ్స్ని షాపులు పెట్టుకోకుండా నిషేధిస్తారా ఆ మహాకుంభమేళా జరిగిన రోజులు అనేది మనం వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.